చూద్దాం. ఐగుప్తు నుంచి విడిపించిన మన దేవుడు, మనతో దేవుడే నేరుగా పరలోకంలో వచ్చేసి మనతో మాట్లాడబోతున్నాడంట. కాబట్టి మనం వెళ్దామని ఆ సినాయి పర్వతం చుట్టూ చేరారు. చేరితే ప్రభు దిగి వచ్చాడు. మూడవ రోజున దిగి వస్తే ఎలా వచ్చాడు? ఉరుములు, మెరుపులు, మండుచున్న, దాన్ని ఏమంటారు, పొదలాగా మండుచున్న మేఘాలు. ఆ శబ్దం ఏంటో తెలుసు, అది తీర్పు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అలా వచ్చాడంటే తీర్పు. మీరు ఎప్పుడైనా సరే గూగుల్లో, క్రోమ్లో సినాయి పర్వతం అని కొట్టండి, సగం పర్వతం కాలిపోయింది కనపడిద్ది. ఈరోజు కూడా మేఘం అక్కడ దాకా దిగి మండితే ప్రజలు భయపడి అన్నారు, మోషే దేవుడు మాట్లాడితే మేము చనిపోతాము, కాబట్టి నువ్వే మాట్లాడు. దేవుడే అవకాశం ఇచ్చాడు, నేను మాట్లాడతా రమ్మని. ప్రజలు అన్నారు, వద్దు 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 వద్దు, దేవుడు మాతో మాట్లాడద్దు. అంతే, దేవుడు తన విధానాన్ని మార్చేసుకున్నాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రజలతో